Welcome to my sweet home. త్వరలోనే సొంతది కొనుక్కోవాలని కోరుకోండి. ఓకే, ఇప్పుడు వీడిని ఇలా పడేస్తే అలా ఊగుతూ రిలాక్స్ అవుతూ ఉంటాడు మమ్మల్ని టార్చర్ చేయకుండా. ఒరే, ఇంత ప్రేమించి చంపాయి గందా. అది ఫైటర్ కాబట్టి నాలాగా బ్రతుకుతుంది. ఎస్, ఎవరు ఇచ్చి నేను. సో ఆ పాతింట్లో చిన్న టీవీ ఉండేది, రీసెంట్గా కొంచెం కష్టపడి ఈఎంఐలోనే తీసుకున్నాను, మొత్తం అమౌంట్ పెట్టకుండా. మేబీ హాల్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మాక్సిమం అమెజాన్ ప్రోడక్ట్లో ఉన్నాయి హాల్ అంతా కూడా. ఇంకా మా అమ్మ కష్టపడి మిషన్ కుట్టేసి, మా అమ్మ కష్టపడి మిషన్ కుట్టి పని చేస్తే గానీ మాకు ఇల్లు గడవదండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మోరెవర్ మనం ఎప్పుడు వెళ్ళని ఒక ప్లేస్ కి మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్ళబోతున్నాను. కిచెన్ రండి. మా ఇంట్లో పెద్ద ఫోటో ఏదైనా ఉందంటే ఇదే, అండ్ నాకు చాలా ఇష్టమైన ఫోటో. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ వరల్డ్. సో ప్రశాంతంగా కింద కూర్చొని వీడియో చేస్తున్నా అనుకుంటున్నారా? ఎస్, ఇవాళ అందరికీ నచ్చే వీడియో చేయబోతున్నా అనమాట. ఇట్స్ మై హోమ్ టూర్. అందరికీ తెలుసు నేను రీసెంట్గా హోమ్ షిఫ్ట్ అయిపోయానని చెప్పేసి. సో ఎందుకు హోమ్ షిఫ్ట్ అయ్యాను ఏంటి అనేది ఒక మెయిన్ వీడియోకి వెళ్ళే ముందు రెగ్యులర్గా మీ అందరికీ అయితే నేను కొత్త ప్రోడక్ట్ గురించి అయితే చెప్తుంటాను కదా, అలాగే ఇవాళ కూడా ఒక మరికొత్త ప్రోడక్ట్ గురించి మీ పిల్లల కోసం నేను చెప్పబోతున్నాను. ఈష్ దా. సో చూడగానే అర్థమైపోయి ఉండాలి, వీడు చూసారా అస్సలు ఇది వచ్చినప్పటి నుంచి అసలు ఆగట్లేదు. మామూలుగా అంటే వీడికైతే ఒక 5 years రాలేదు, కానీ రాకముందే 5 years దాటి వెళ్ళిపోయాడు. సో ఇవాళ నేను మీకు చెప్పబోయే ప్రొడక్ట్స్ ఇట్స్ ట్రై స్కిల్ అనమాట, లవ్ ల్యాబ్ ట్రై స్కిల్ గురించి. సో ఇంకా లేట్ ఎందుకు, పూర్తిగా దీని డీటెయిల్స్ అన్ని చెప్పేస్తాను. ఓకే, ఈ సమ్మర్లో మీ పిల్లలతో మంచి ప్లేఫుల్ టైం కోసం ఒక యూస్ఫుల్ ప్రొడక్ట్ గురించి చెప్పబోతున్నాను. నేనైతే ఆల్రెడీ మా బాబు కోసం తీసేసుకొని ఐ స్టార్టెడ్ ఫుల్ టు ఎంజాయింగ్. అందుకే నా వ్యూవర్స్కి కూడా సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చెప్తాన్న ప్రోడక్ట్ లవ్ ల్యాబ్ ఎలిగెంట్ లైట్ కిడ్స్ ట్రై స్కిల్. ఈ సైకిల్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి అప్ టు 25 kgs అండ్ దీని రికమెండెడ్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 1.5 years to 5 years పిల్లలందరికీ. ఈ సైకిల్ 2 పొజిషన్లో అడ్జస్ట్మెంట్తో పాటు స్పేషియస్ సీట్తో పాటు వచ్చింది. సేఫ్టీ అండ్ కంఫర్టబుల్ ఫన్ రైడ్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం 3 point సేఫ్టీ హార్డ్నెస్తో దీన్ని తయారు చేశారు. ఇది పుష్ బార్తో వస్తుంది. ఇది ఇంకా ఫుల్ మెటల్ ఫ్రేమ్తో కూడా ఉంది. దీన్ని అసెంబుల్ చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఈ సైకిల్ ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్తో 2-in-1 కన్వర్టబుల్ ఫంక్షన్తో ఉంటుందన్నమాట. పిల్లల కోసం స్పెషల్గా సేఫ్టీ బెల్ట్స్ కూడా ఉన్నాయి. దీనితో పాటు బయట తిప్పినప్పుడు పేరెంట్స్కి ఈజీగా ఉండేలా డిటాచబుల్ లెంత్ అడ్జస్టబుల్ పేరెంట్స్ పుష్ బార్ విత్ హ్యాండిల్ కూడా ఇచ్చారు. ఈ హ్యాండిల్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి నాబ్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే దీనికి ఫ్రంట్ సైడ్ అండ్ వెనకాల సైడ్ కూడా మనకి స్టోరేజ్ బాస్కెట్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల రైడ్ అనేది ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇది పిల్లలకి ఎన్హాన్సింగ్ డెవలప్మెంట్. పిల్లల సేఫ్టీ అండ్ కంఫర్టబుల్ కోసం ఈజీగా గ్రిప్ హ్యాండిల్స్ని కూడా ఇచ్చారు. సైకిల్ అన్న తర్వాత బెల్ లేకపోతే ఎలా చెప్పండి, ఇదిగోండి బెల్ కూడా ఉంది దీనికి. సో ఈ సైకిల్ టైర్స్ హై క్వాలిటీతో చేశారు. దిస్ ఆల్సో హ్యావ్ బిగ్ వీల్స్. దీని పెడల్స్ని అబ్జర్వ్ చేస్తే ఇవి యాంటీ స్లిప్ పెడల్స్. పిల్లలు సైకిల్ని యూజ్ చేసేటప్పుడు వెనకాల మనం పట్టుకొని ఉంటాం కాబట్టి అది అడిషనల్ సేఫ్టీ ఫీచర్గా ఈ రేర్ బేసిస్ దగ్గర పేరెంట్స్ కంట్రోల్ బ్రేక్ని కూడా మనకిచ్చారు. ఈ సైకిల్ ISI సర్టిఫైడ్ కూడా. ఈ లెర్నింగ్ అండ్ బేబీ కిడ్స్ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా మీరు lovelab.com అనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో, ఇంకా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా కొనవచ్చు. ఇంకా అన్ని లీడింగ్ బేబీ కేర్ స్టోర్స్లో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి. సో లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, డెఫినెట్లీ చెక్అవుట్ దేర్. అండ్ మీ బేబీ కేర్ ప్లేయింగ్ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో ఇవాళ అయితే మీకు ఒక మంచి ప్రోడక్ట్ గురించి అయితే చెప్పాను అనుకుంటున్నాను. మా వాడైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు దీంతో. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పటి నుంచో హోమ్ టూర్ అయితే మీకు అందరి కోసం చేద్దాం అనుకుంటున్నాను. వెంటనే హోమ్ టూర్ చూసేద్దాం పదండి. హలో, వెల్కమ్ టు మై స్వీట్ హోమ్. చాలా రోజులైంది వీడియోస్ చేయక, చేస్తే హోమ్ టూర్తోనే చేద్దాం. చాలా మంది అడుగుతున్నారు హోమ్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి అని.
కొన్ని నెలల తర్వాత ఇవాళే కుదిరింది. అండ్ హోమ్ టూర్ అనగానే అస్సలు అనుకోకండి శిరీష కొత్త ఇల్లు తీసుకుంది, వెంటనే మొన్నొక ఇల్లు ఇదొక ఇల్లు ఇన్ని ఇల్లు తీసేసుకుందని. సో ఏం లేదు, పాతిల్లు దగ్గర నుంచి వీడి స్కూల్ చాలా లాంగ్ అయిపోయింది అండ్ కొంచెం ఎన్విరాన్మెంట్ ఇది కూడా చేంజ్ అయితే బాగుంటుంది, ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుందని చెప్పేసి ఆ హౌస్ ఏదైతే ఉందో అది రెంట్కి ఇచ్చేసాం హ్యాపీగా. అదే రెంట్లో ఇంకో ఇంటికి రెంట్కి వచ్చేసాం అనమాట. ఇది కంప్లీట్లీ రెంటెడ్ హౌస్, సొంత ఫ్లాట్ అనుకోకండి, త్వరలోనే సొంతది కొనుక్కోవాలని కోరుకోండి. ఓకే, సో ఏం లేదు, నాకైతే ఫస్ట్ నుంచి చూపించాలనుంది ఇల్లు. బికాస్ అంటే రెంటెడ్ హౌస్ కాబట్టి నచ్చినట్టు కొన్ని ఇంప్రూవైజ్ చేసి కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది, మార్నింగ్ లేవగానే బాగుంటుందని చెప్పేసి కొన్ని ప్లాన్స్ అవైతే ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మనం ఇంటి నుంచి ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి రాగానే ఇక్కడ ఇది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను, చూసే ఉంటారు. అమెజాన్లో తీసుకున్నాను స్టాండ్ అంతా. సో ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. మనకి ఎక్కువ షేడ్స్ కానీ ఎండ గాలి ఉండాల్సిన అవసరం లేదు, అలా పెరిగిపోతూ ఉంటాయి. అండ్ ఇంటికి ముందు తులసి మొక్క ఎలాగో చాలా పవిత్రంగా అనిపిస్తూ ఉంటుంది లేవగానే డోర్ ఓపెన్ చేయగానే, కాబట్టి కామన్గా తులసి మొక్క పెట్టా. మా మమ్మీ రీసెంట్గా మల్లెపూల చెట్టు ఒకటి తీసుకున్నాను. అండ్ మా మమ్మీ చాలా ఇష్టపడి ఇదేదో తీసుకున్నారు, అబ్బా పేరు మర్చిపోయాను, తమలపాకు చెట్టు. సడన్గా రాలే, తమలపాకు చెట్టు అనమాట. అది తమలపాకు లాగా పెరగట్లేదు అంతే. ఓకే, సో ఇది హ్యాంగింగ్ చైర్ ఎప్పటి నుంచో కొనాలనుకున్నాను. పాతింట్లో స్పేస్ కొంచెం తక్కువ ఉండడం వల్ల అక్కడ కొనడం అవ్వలేదు. సో ఇలా ఎంట్రన్స్లో ఇంటికి వచ్చే ముందే హ్యాపీగా డైలీ ఇంటి ముందు కూర్చొని ఒక కాఫీ టీ అలా తాగుతుంటే చాలా అంటే చాలా రిలాక్స్గా ఉంటుంది. వీడు కూడా అప్పుడప్పుడు వీడిని ఇలా పడేస్తే అలా ఊగుతూ రిలాక్స్ అవుతూ ఉంటాడు, మమ్మల్ని టార్చర్ చేయకుండా. అలా అనుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా మళ్ళీ ఇలా కోతేశాలు వేస్తూనే ఉంటాడు అనమాట. ఎక్కడ పడతాడో అని భయం వేస్తూ ఉంటుంది. సో మమ్మీ, నేను అక్కడ కూర్చుంటే మమ్మీ ఇక్కడ, లేకపోతే మమ్మీ ఇక్కడ కూర్చుంటే నేను అక్కడ, అలా షఫిల్ అవుతూ కాఫీ టీ తాగుతూ ఉంటాం. సో ఇక్కడ కామన్గా ఆ ఇంట్లో ఉన్నది ఏదైతే ఉందో మనది ఫుట్వేర్ది కబోర్డ్ అనమాట, చెప్పుల స్టాండ్. కామన్గా ఉన్న ప్రపంచం అంతా, ఆర్టిస్ట్ ప్రపంచం అంతా దీంట్లో ఉంటుంది. ఈష్ గారిది, నాది. ఆఫ్ కోర్స్ ఆర్టిస్ట్లకు తెలిసిందే కదా మీకు, ఎన్ని చెప్పుల జతలు ఉన్నా ఎన్ని ఉన్నా సరిపోవు అనమాట, కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇంకా అంతే, వీడి బైక్ పార్కింగ్ ఇక్కడ, ఇది వీడికి స్పేస్ ఇక్కడే ఉంచాను. కారు ఏదైతే వీడి బర్త్డే గిఫ్ట్ ఇచ్చిందో కింద పార్క్ చేసాం, ఎందుకంటే ఇక్కడ చాలా కంజెస్టెడ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చిందని చెప్పి. సో ఇవి పాతింట్లో పూజ రూమ్ దగ్గర ఉండే బెల్స్ ఎంట్రన్స్లో ఉంటే బాగుండు అనిపించింది అనమాట. వీడు ఇలా కొట్టి టార్చర్ చేస్తాడు, కానీ గాలి వచ్చినప్పుడు కొంచెం కదిలి కొంచెం సౌండ్ వస్తే వినడానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. సో వెల్కమ్ టు హాల్, వచ్చేయండి. రీసెంట్గా తెలుసు కదా, నేను కొత్త ఇంటి కోసం సోఫా తీసుకుంటున్నాను చెప్పాను నికీడియా ఫర్నిచర్ నుంచి. సో దిస్ ఈజ్ సోఫా, చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది ఫ్రమ్ మంత్స్. సో బ్లూ కలర్ అంటే కొంచెం కలర్ఫుల్గా ఉంచాలనిపించింది. లాస్ట్ ఇల్లు అంతా బ్రౌన్ బ్లాక్ కలర్, మా అక్క వాళ్ళు తిట్టి టార్చర్ చేసి హింసించారు కాబట్టి కొంచెం కలర్ఫుల్గా బ్లూ కలర్ సోఫా తీసుకున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్కి దీనికి సెట్ అవుతుందని చెప్పి. అండ్ ఇది టీపై టేబుల్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. సో ఇదిలా డివైడ్ అవుతుంది, కొంచెం సౌండ్ వస్తుంది, సారీ. సో అలా 3 pieces కింద వస్తుంది అనమాట. మళ్ళీ మనం దాన్ని ఒక టేబుల్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇంటికి ముందు అంటే ఎంట్రీ అవ్వగానే వినాయకుడు ఉంటే చాలా బాగుంటుంది అండ్ పెద్ద నెగిటివ్ ఎనర్జీ రాదని చెప్పేసి ఫస్ట్ నుంచి నేను నమ్ముతాను. అందుకని ఇది కూడా అమెజాన్ నుంచే తీసుకున్నాను. అండ్ దిస్ ఆల్ మై ఫేవరెట్. రీసెంట్గానే నా ఫేవరెట్. ఓ యు ఆర్ ఫేవరెటా? ఓకే. అరే
ఒరే ఇంత ప్రేమించి చంపాయి గందా. సో దీంట్లో లైట్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. వీటి రిమోట్స్ ఒక్క నిమిషం. సో ఈ 2 లైట్స్కి మనకు ఈ 2 రిమోట్స్ ఇస్తారు. సో ఒకటి ఇలా ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఆన్ చేసుకోవచ్చు. దీంట్లో నెంబర్స్ ఉంటాయి, అంటే ఎంత ఆల్టర్నేట్ టైమింగ్లో రావాలి అని చెప్పేసి, ఎంత గ్యాప్ టైమింగ్లో రావాలని చెప్పి అడ్జస్ట్మెంట్ అంతా ఉంటుంది. బ్రైట్నెస్ డల్ చేసుకోవచ్చు, బ్రైట్ చేసుకోవచ్చు. సో మంచి ఫ్లవర్ బుకే లాగా కూడా ఉంటుంది, ప్లస్ లైటింగ్ బాగుంటుంది. అండ్ పార్టీస్ టైంలో బర్త్డేస్ అప్పుడప్పుడు కేక్ కట్ చేసినప్పుడు స్పెషల్గా డెకార్ చేయాల్సిన అవసరం లేకుండా ఇట్లా ఉంటుందని చెప్పి తీసుకున్నా అమెజాన్లోనే. అండ్ ఈ ఇంటికి వచ్చాక నాకు ఒక క్రియేటివ్ ఐడియా వచ్చింది, కర్టెన్స్. సో సోఫాకి తగ్గట్టు మ్యాచింగ్ ఉండాలని చెప్పి తీసుకున్నా. కాకపోతే బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. చాలామందికి ఏంటంటే కర్టెన్ ఉండాలి, మళ్ళీ దాంట్లో షీట్ డిజైన్ అంటే నెట్ కర్టెన్స్ ఇష్టం అనమాట 2 కూడా. సో నేనేం చేశానంటే ఒకటే కర్టెన్ రాడ్కి ఈ కర్టెన్ ఒక లేయర్, ఈ కర్టెన్ ఒక లేయర్ వేసేసాను అనమాట. అప్పుడు హ్యాపీగా 2 కోరికలు తీరిపోతాయి. థిక్ కర్టెన్ కావాలనుకున్నప్పుడు థిక్ కర్టెన్ యూజ్ చేయొచ్చు, ఇలా నెట్ కర్టెన్ కావాలనుకున్నప్పుడు నెట్ కర్టెన్ యూజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు 2 ఫుల్ఫిల్ అవుతాయి అనమాట. అందుకని ఇది కొంచెం కొత్తగా ఎక్కడ చూడలేదు, బట్ ఎందుకో ట్రై చేద్దాం అనిపించింది. సో డోర్స్ వెనకాల అంతా కూడా బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను ఈ కర్టెన్స్ అన్ని. అండ్ 2 హ్యాంగింగ్ షర్ట్స్ తీసుకున్నాను బాగుంటుందని చెప్పేసి. అండ్ యాక్చువల్గా 2 బయటే వేద్దాం అనుకున్నాను, కానీ స్పేస్ అంతా ఆక్యుపై అయిపోతుందని చెప్పేసి ఒకటి ఇంట్లో ఒకటి బయట పెట్టాను. అండ్ ఇంకొక నా ఫేవరెట్ థింగ్ చెప్తా, బ్యాంబో ప్లాంట్స్ అందరికీ తెలుసు, లక్కీ ప్లాంట్స్ అని చెప్పి ఇంట్లో పెట్టుకుంటే కలిసి వస్తుందని చెప్పి. కాకపోతే రీసెంట్గా నేను ఏం చేశానంటే ఇది అమెజాన్లో తీసుకొని దీంట్లో వాటర్ ఫిల్ చేసి ఎందుకు ఇలా వదిలేయాలని ఫిషెస్ మొత్తం ఫిల్ చేసాను. ఓన్లీ ఫైటర్ ఫిష్ ఒకటే ఉంది నాలాగా. ఇట్స్ ఓన్లీ ఫైటర్ ఫిష్, అది ఒకటే మిగిలింది. చాలా చిన్న చిన్న ఫిషెస్ తెచ్చాను, కానీ వేడికి అనుకుంటా సమ్మర్ కదా అన్నీ చనిపోయి, లక్కీలీ అది ఒకటి ఉంది. మళ్ళీ తెచ్చి చంపేయడం అని ధైర్యం చాలక ఒక్కదాన్నే ఉంచాను. అది ఫైటర్ కాబట్టి నాలాగా బ్రతుకుతుంది. ఎస్, ఎవరు ఇష్ట నేను చెప్పడాడు, నువ్వెవరు? నువ్వు ఫైటర్ కాదు. ఇంకా టీవీ అయితే కామనే, అందరి ఇంట్లో ఉంది. హోమ్ టూర్లో టీవీ గురించి ఏం చెప్తాం, కానీ ఇదైతే మామూలుగా గ్రీనరీ అంతా ఇల్లు ఫస్ట్ నుంచి అలాగే ఉంది, వాళ్ళు ఇవ్వడమే అలా ఇచ్చారు. ఇంకా షీల్స్ ఇవి అంటారా, అవే పాతింట్లో తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేశాను. ఇదైతే పెద్దక్క గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఎంటీగా ఉంది ఆ స్పేస్, వాచ్ అక్కడ బాగుంటుంది అనేసి అంటే సో పెద్దక్క గిఫ్ట్. అండ్ ఈ చిన్న చిన్న బొమ్మలు అయితే పాతింట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాను నేను, క్యూట్ క్యూట్ అని. చాలా ప్రిట్టీగా ఉంటాయి అవన్నీ, చాలా ఇష్టం అనమాట నాకు ఆ డాల్స్ అని. సో ఆ పాతింట్లో చిన్న టీవీ ఉండేది, రీసెంట్గా కొంచెం కష్టపడి ఈఎంఐలోనే తీసుకున్నాను, మొత్తం అమౌంట్ పెట్టకుండా. అండ్ ఇది కూడా చాలా నాకు అమెజాన్లో ఎందుకో చాలా చీప్ అండ్ బెస్ట్లో వచ్చింది. అండ్ ఇంటి మిడిల్ లుక్లో ఉంటే బాగుంటుంది, లుక్ అంతా అపీరియన్స్ అనిపించింది. సో తీసుకున్నాను. దీనివల్ల ఒక స్పెషల్ అట్రాక్షన్ యాడ్ అయింది హాల్లో. సో ఇది హాల్. ఇది ఇంకో బ్యాంబో, ఇది లక్కీ ప్లాంట్స్ తెలుసు కదా మీ అందరికీ, మామూలుగా టేబుల్ మీద అంతా పెట్టుకుంటారు. దీంట్లో అన్ని అవును, దీంట్లో వాటర్ బాల్స్ వేస్తే ఉండే, కానీ తర్వాత ఏం చేశారంటే ఈషియా వాటర్ ఎనిమల్స్ కూడా తీసుకున్నారనమాట. ఇట్స్ వాటర్ ఎనిమల్స్, ఇవి కూడా వాటర్లో వేసాక ఇలా పెద్దగా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వీడికి ఇలాంటివి నచ్చుతుంటాయి, పెట్టు దాంట్లో. సో అవి ఇంతే ఉంటాయి, వాటర్లో వేసిన తర్వాత చాలా పెద్దగా అనమాట. ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు తీసుకున్నాము. సో వాడికి వాటర్ బాల్స్తో ఆడుకోవడం ఇష్టం కాబట్టి అవి సపరేట్ చేసా. ఈ వాటర్ ఎనిమల్స్ మాత్రం దీంట్లో ఉంచా. ఇంకా మిగిలిన అంటారా నా షీల్డ్స్, అవి కామన్గా పాతింట్లో నుంచి తీసుకొచ్చినాయి. అండ్ స్పెషల్గా మా ఊడి మధ్య స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు కాబట్టి వాడి కోసం చిన్న స్టడీ టేబుల్, ఇది లవ్లాప్ వాళ్ళదే, అప్పుడు తీసుకున్నాం కదా, స్టిల్ అదే ఈష్ గాడిది అనమాట. లవ్లాప్ వాళ్ళదే, చాలా యూస్ఫుల్ అండి నిజంగా. నాకైతే చాలా కంఫర్టబుల్ ఉంది వీడు చదివించడానికి, హోంవర్క్ చేయించడానికి అంతా కూడా. సో ఇదంతా హాల్. మేబీ హాల్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మ్యాక్సిమం అమెజాన్ ప్రోడక్ట్లో ఉన్నాయి హాల్ అంతా కూడా. సో నెక్స్ట్ ఒక చిన్న హాల్ ఉంది, దాంట్లోకి వెళ్దాం. సో ఇది డైనింగ్ హాల్. డైనింగ్ టేబుల్ నేను పాతింటి నుంచి తీసుకురాలేదు, ఎందుకంటే అది ఉండడం వల్ల యూసేజ్ తక్కువ అయిపోతుంది, స్పేస్ ఎక్కువ అయిపోతుంది, మొత్తం ఆక్యుపై అయిపోతుంది. అందుకని చెప్పేసి తీసుకురాలేదు. ఎలాగో మేము సోఫాలో కూర్చొని తినడం అవుతుంది. ఇంకా మా అమ్మ కష్టపడి మిషన్ కుట్టేసి, మా అమ్మ కష్టపడి మిషన్ కుట్టి పని చేస్తే గానీ మాకు ఇల్లు గడవదండి. ఎవరురా నువ్వు
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అందుకని ఆవిడ ఖచ్చితంగా మిషన్ క్యారీ చేస్తారనమాట. కాదు డ్రెస్ నేర్చుకుంటావు ఎప్పుడో అప్పుడప్పుడు జరిగే ఆల్టరేషన్స్ కోసం మా అమ్మ రీసెంట్ గా మిషన్ కొనుక్కొని వచ్చింది ఊరెళ్ళి. నువ్వు షాప్ పోయి డ్రెస్ తెచ్చుకుంటావు, పొద్దున్నే షూటింగ్ ఉంటది నీకు, గేమ్ షో ఉన్నది, ఇది ఉన్నది, అది ఉన్నది, ఈ డ్రెస్ లూజ్ ఉంది, అప్పుడు ఏం చేయాలి అమ్మ ఇట్లా ఎట్లా అంటావు. అదే అండి, ఆ చిన్న ఆల్టరేషన్స్ కోసం మా అమ్మ ఊరెళ్ళి మిషన్ కొనుక్కొని వచ్చింది. అంటే దాన్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఓకే మా అమ్మ ఇట్లా బట్టలు మిషన్లు ఉన్నాయండి 2 కొనిపెట్టింది, అవి కరెంట్ ఉండదు, ఒక్కొక్కసారి పని చేయి. ఇదైతే 24 గంటలు ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు. దానికోసమే ఇది నేను తెచ్చింది. చూసాను అదే మా అమ్మ మిషన్ కుట్టి రాత్రి పగలు కుట్టి వాటికొచ్చి 150 నేను బ్రతుకుతున్నాను. మా అమ్మ కష్టపడి చేసే మిషన్ కోసం ఆవిడ చేయడం సెటప్ అంతమాట. సో ఇది ఇటు సైడ్ అయితే కబోర్డ్ వచ్చింది, దీంట్లో అయితే గ్లాస్ ఐటమ్స్ పెట్టాను కామన్గా. అండ్ ఇదైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. రీసెంట్ టైమ్స్లో నేను అమెజాన్లో చూసా ఇలా స్టోర్ పెట్టుకోవడానికి, ఇది అమెజాన్లోనే కొన్నాను. సో ఎగ్స్, ఇలా ఆనియన్స్, కొంచెం ఏదైతే ఏడ్ తగిలితే పాడవకుండా ఉంటాయో అవన్నీ దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఆనియన్, ఎల్లిపాయలు అన్నీ. అండ్ ఈష్కాడికి కొంచెం తిండి వదిలేసినవి లెఫ్ట్ ఓవర్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ మోరోవర్ అమ్మమ్మ నాన్న పైన రెస్ట్ తీసుకుంటారు కామన్గా. సో ఇక్కడ కూడా గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఇంకా కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి స్టోరేజ్కి వదిలేసామన్నమాట. అండ్ అటువైపు హాల్కి ఇక్కడ అంటే ఇది కొన్నప్పటి నుంచి చాలా తక్కువ వాడిన విషయం తెలిసిందే. సో మమ్మీ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ ఇవే ఫొటోస్ అన్నీ అప్పట్లో ఎప్పుడో దిగిన ఫొటోస్ చేయించినాయి, మమ్మీ ఫేవరెట్ ఫొటోస్ అన్నమాట. మేము ముగ్గురం దిగినాయి, మమ్మీతో దిగినాయి. అప్పట్లో అలా ఉండేవాళ్ళం మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో. ఇవి రీసెంట్గా ఒక కొలాబ్ దానికి రిలేటెడ్గా ఆడితే ఈష్కి రిలేటెడ్ అన్ని మా ఫ్యామిలీ అందరి గ్యాదరింగ్ అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నాం దీంట్లో. అన్నీ నువ్వే కోతిగా. సో మిడిల్ హాల్లో నుంచి మనకు పూజ రూమ్ ఉంటుందన్నమాట. నాకు ఇంట్లో చాలా నచ్చింది అంటే పూజ రూమ్ అన్నది చాలా బాగా నచ్చింది. చూస్తే లోపల అయితే చాలా కలర్ఫుల్గా ఫుల్ లైట్స్ వచ్చి ఇదంతా అవుట్లుక్ లైట్స్ అన్ని ఇచ్చారు. ఇదంతా మా మమ్మీ ఎక్కువ యూజ్ చేసే రూము, మనం తక్కువ వస్తాం. అప్పుడప్పుడు ఎవ్రీ మండే మాత్రం వచ్చే ప్లేస్ అన్నమాట ఇది. అన్ని దేవుళ్ళు, అందరు దేవుళ్ళు ఉంటారు, ఒక్కరు లేరు అనుకుంటా. సో ఇక్కడ పూజ రూమ్ వచ్చేసి చాలా స్పేషియస్ ఉంది. ఒక 4-5 మనుషులు ఈజీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇదే చాలా బాగా నచ్చింది ఇంట్లో పూజ రూమ్. అండ్ మోరోవర్ మనం ఎప్పుడు వెళ్ళని ఒక ప్లేస్కి మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్ళబోతున్నాను, కిచెన్. రండి. సో ఇది ఈ కిచెన్ అనమాట, చాలా రేర్గా వచ్చే ప్లేస్, మీ అందరికీ తెలిసిందే. సో మమ్మీ కోసం ఫ్యాన్ ఎందుకు అనుకుండొచ్చు. మమ్మీ ఏంటంటే లాంగ్ టైం ఉండడానికి వస్తే ఇక్కడ ఎయిర్ వెళ్ళి రావడానికి అసలు ఎక్కడ గ్యాప్ లేదు విండోకి, అందుకని చెప్పి రీసెంట్గా నేను ఫ్యాన్ పెట్టానంట, స్టవ్ వైపు రాకుండా ఆవిడకే వచ్చేలాగా. అది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇంకా అన్నీ తెలిసిందే, అన్ని గ్లాస్ ఐటమ్స్ అని ఇక్కడ అంతా స్టోరేజ్కి దానికి దీనికి హ్యాపీగా మమ్మీ అయితే చాలా నీట్గా చక్కగా సర్ది పెట్టుకుంటారు. సో దిస్ ఈజ్ ద కిచెన్. అండ్ ఎందుకు కుండ ఎందుకు ఇక్కడ ఉందని అడిగితే చెప్తాను. సమ్మర్ కాబట్టి ఆ మట్టి వాసనతో ఆ నీళ్ళు తాగడం అంటే చాలా ఇష్టం నాకు, అందుకని చెప్పి ఆ కుండలో నీళ్ళు తాగుతుంటాం. ఎంత ప్యూరిఫైర్స్ ఉన్నా, ఎంత ఫ్రిడ్జెస్ ఉన్నా దాని మీదకి రాదు. సో ఇది కిచెన్, ఫుల్ కబోర్డ్స్ వచ్చాయి. నాకు అంటే ఎందుకు ఇల్లు నచ్చి నేను వచ్చాను అనడానికి రీజన్ ఇదే, నీట్గా అన్ని నీట్ కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది అనమాట నాకు. ఫ్రిడ్జ్ ఎలాగో కామన్గా అందరి కిచెన్లో ఉండేది తెలిసిందే. సో ఇక్కడ వచ్చేసి వాషింగ్ ఏరియా వచ్చింది, కొంచెం చెత్తగానే ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోకండి. ఎందుకంటే మన పనావిడ ఇక్కడే గిన్నెలన్నీ ఇక్కడే కడుగుతుంటుంది కాబట్టి ఇలానే జస్ట్ వాషింగ్ ఏరియా, వాషింగ్ మిషన్ ఉంటుంది, గిన్నెలు కడగడం క్లీనింగ్కి అంతా ఉంటుంది. కొంచెం చెత్త ఉంటుంది, చూడ్డానికి అడ్జస్ట్ అవ్వండి. అప్పటికి మ్యాక్సిమం సర్దాను. సో ఇంకా మిడిల్ హాల్లో నుంచి చిన్న బెడ్రూమ్ ఉంటుందన్నమాట అటువైపు. సో ఈ మిడిల్ హాల్లో నుంచి చిన్న బెడ్రూమ్ ఉంటుంది. ఎక్కువ ఇది అందరికీ ఇంతకుముందు ఉన్న ఇల్లు లాగే దీన్ని కూడా కాస్ట్రూమ్ రూమ్ చేసేసాను, స్పేస్ సరిపోక. ఇక్కడంతా కొంచెం చెత్తగా ఉండాల్సి వచ్చింది. వై బికాస్ క్లాతింగ్ అసలు సరిపోలేదు, బట్టలు ఎక్కడ పెట్టాలని చెప్పేసి దీంట్లో అన్ని ప్యాక్ చేసి అలా స్టోర్ చేసామన్నమాట. అండ్ ఇది వచ్చేసి కబోర్డ్స్లో జ్యువెలరీ కోసం తీసుకున్నాను. పాపం మమ్మీ చాలా కష్టపడి సర్దారబ్బా.
రీసెంట్ టైమ్స్లో అసలు సర్దడం మానేశాను. సో దీంట్లో అంతా జ్యువెలరీ అంతా ఫిక్స్డ్గా సరిపోయింది, ఒక్క దాంట్లో మాత్రమే. ఫుల్ హ్యాపీగా ఇంకా జ్యువెలరీ షాప్ పెట్టొచ్చేమో నెక్స్ట్. అటు ఇటు అయితే అలాగే అనిపిస్తుంది ఏంటో మరి. సో ఇక్కడ అన్ని దుపట్టాస్ అలా సెట్ చేసేసా. సో కబోర్డు నేను ఓపెన్ చేయను, నువ్వు ఓపెన్ చేస్తావా? చేల్ది. సో ఇక్కడ అన్ని చీరలు అయితే పెట్టేశాను, పట్టు చీరలు అవన్నీ కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. మ్యాక్సిమం చీరలు అన్నీ తీసేసాము, ఎందుకంటే అక్కడ ఉన్న సేమ్ బట్టలు ఇక్కడ వరకు క్యారీ చేసేంత ఓపిక లేదు. ఇల్లు షిఫ్ట్ అయిపోయిన ప్రతిసారి ఒక కైండ్ ఆఫ్ టార్చర్గా అనిపిస్తుంది అనమాట. అందుకని చాలా లిమిటెడ్గా ఏవైతే యూజ్ అవుతాయో అవే పెట్టాం. అండ్ ఇక్కడ కూడా శారీస్, అటువైపు అన్ని పట్టు చీరలు అవన్నీ పెడితే ఇటు అన్ని రెగ్యులర్గా సింపుల్ శారీస్, డిజైనర్వి కానీ లేకపోతే ప్లెయిన్ శారీస్ కానీ అవి పెట్టేశాను. ఈ మధ్య ఎలాగూ మనకు సింగిల్ సీరియల్ అలా చేయట్లేదు, ఎక్కువ షోస్ అండ్ మూవీస్ ట్రై చేస్తున్నాను గట్టిగా, కాబట్టి ఈ శారీస్ అనేవి ఎక్కువ యూజ్ చేయట్లేదు. అన్నీ మనకు డ్రెస్లు, లెహంగాస్ అవి యూజ్ అవుతున్నాయి. ఇదొక చిన్న బెడ్రూమ్ అన్నమాట. ఓకే, ఇంకొక బెడ్రూమ్కి వెళ్దాం పదండి. సో మనకి ఆ రూమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న వాష్రూమ్ వచ్చింది, చూడండి. సో ఇదొక చిన్న వాష్ ఏరియా అండ్ ఇక్కడ కూడా ఒకటి నాకు నచ్చుతుంది అన్నమాట. అండ్ సో ఐ జస్ట్ లవ్ ఇట్, ఇది బాగుంటుంది. అండ్ డిజైనర్ వేర్తో వచ్చి ప్లస్ లైటింగ్ కూడా ఉంటుంది, మేకప్కి దానికి దీనికి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎలాగో వాష్రూమ్, మామూలుగా గెస్ట్ వాష్రూమ్ లాగా. అండ్ ఇక్కడ సింక్ అది వచ్చింది, కింద కూడా మళ్ళీ స్టోరేజ్కి కబోర్డ్స్ అన్ని ఇచ్చారు. అండ్ ఇక్కడ మిడిల్లో కూడా చూస్తే మనకి ఇక్కడ మిర్రర్ అంతా వచ్చింది అనమాట. హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడ చూసి మేకప్ చేసుకోవచ్చు. సో ఇది మా పెద్దక్క గిఫ్ట్. ఆల్రెడీ లాస్ట్ హౌస్ టూర్ చేసినప్పుడు చెప్పాను అనుకుంటా, ఒక బర్త్డేకి పెద్దక్క గిఫ్ట్ ఇచ్చింది. ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఈషాడు నేను దిగిన ఫోటో అనమాట. సో మెమొరబుల్ ఫర్ మీ. అంటే మా ఇంట్లో పెద్ద ఫోటో ఏదైనా ఉందంటే ఇదే, అండ్ నాకు చాలా ఇష్టమైన ఫోటో. కమింగ్ టు ద బెడ్రూమ్. సో దిస్ ఈజ్ ద బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ వచ్చేసరికి పర్టికులర్గా ఇంతకుముందు ఇంట్లో అయితే అన్నీ ఒకటే కలర్ కర్టన్స్ తీసుకొని అన్నింటికి అన్ని బెడ్రూమ్స్కి అలాగే వాడేశాను. కాకపోతే ఈ ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం బ్రెయిన్లో క్రియేటివ్నెస్ పెరిగి ఏం చేశానంటే వాల్కి మ్యాచింగ్ కలర్ కర్టన్ వెళ్ళిపోయాను అనమాట. ఈవెన్ బెడ్ పైన బెడ్షీట్ కూడా సో పింక్ కలర్ కర్టన్ తీసుకుని సేమ్ ఇది నెట్ ఏవైతే కర్టన్స్ ఉన్నాయో అవే యూజ్ చేశాను. సో ఇది ఈష్గాడు మమ్మీ ఎక్కువ స్పెండ్ చేసే బెడ్రూమ్ ఇది. అప్పుడప్పుడు ఇది ఈష్గాడు ఏసీ, నా ఏసీ కాదు, వాడికి సంబంధించిన ఏసీ. సో ఇది కూడా నాకైతే చాలా ఇష్టమైన రగ్, ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. చాలా థిక్ ఉంటుంది, ఎంత చలినైనా కంట్రోల్ చేస్తుంది అనమాట. నీదే. సో ఎక్కువ మమ్మీ ఈషాడు ఉంటారు కాబట్టి బాబా ఫోటో మమ్మీకి చాలా ఇష్టం, అది ఇంకా మమ్మీ పెట్టుకున్నారు. అది నాకు స్వాతి మనోజ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. అండ్ వాచ్ మమ్మీకి ఖచ్చితంగా కావాలి కాబట్టి ఆవిడ దాన్ని ఎప్పుడు టైం చెక్ చేసుకుంటూనే లెగుస్తూ ఉంటారనమాట. అండ్ ఈ రూమ్లో కబోర్డ్స్ వచ్చేసి అంటే నాకు ఆ రూమ్లో సరిపోక దీంట్లో కొన్ని స్టోర్ చేసుకుంటాను. పైన అంతా కూడా నా బట్టలు ఉంటాయి అన్నమాట, ఇంకా కిందంతా కామన్గా మిగిలినవి ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ రూమ్లో మమ్మీ శారీసే ఉంటాయి, కింద అన్ని ఈష్గాడి బట్టలు ఉంటాయి. సో ఇక్కడ సేమ్ కర్టన్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ నుంచి మనకి రోడ్ వ్యూ ఉంటుంది. సో హ్యాపీగా డే టైంలో అయితే ఫుల్ ఆఫ్ లైటింగ్ ఉంటుంది, ఒక్క ట్యూబ్ లైట్ కూడా అవసరం ఉండదు, చాలా వెంటిలేషన్ ఉంటుంది అనమాట. అండ్ మిర్రర్ ఇక్కడ వచ్చింది, మా మమ్మీ రెడీ అవ్వడానికి. మిర్రర్కి వచ్చి క్లారిటీ లేదు కానీ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతారు పాపం. నువ్వు ఇక్కడే ఉన్నావురా. అండ్ డ్రెస్సింగ్ టేబుల్కి కింద కూడా మనకి ఇక్కడ స్టోరేజ్ వచ్చింది అనమాట. సో ఇక్కడ ఏవి రే ఎందుకురా చేతులు అనేటివి కూడా ఉంటాయిరా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. ఇక్కడ కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి ఉంది. మమ్మీ లెగ్ది ఏదైతే మసాజర్ ఉంటుందో అవన్నీ స్టోర్ చేసుకుంటూ ఉంటారు. పాపం లేవుగానే నన్ను మిస్ అవ్వకుండా, ఇది అప్పట్లో అగ్నిపూల్ అని ఒక సీరియల్లో నా ఫోటో. ఇక్కడ కూడా మా మమ్మీ లేవగానే నా ఫోటోని దానికి ఇక్కడ పెట్టుకున్నట్టున్నారు. సో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. దీనికైతే కామన్గా మరి బాత్రూమ్ ఏం చూపిస్తానులేండి, వద్దులేని. సో ఇది మమ్మీ బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు నా బెడ్రూమ్లోకి వెళ్దాం కమ్. సో ఇది నా బెడ్రూమ్ అనమాట, మన రాజ్యం అంతా మనకు నచ్చినట్టు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సరే ఇది కూడా వాడి బెడ్రూమ్ కూడా. సో నా బెడ్రూమ్ అనగానే ఫస్ట్ నా ఫేవరెట్ టెడ్డీ బేర్స్, ఎక్కడికి వెళ్ళినా అవి ఉంటాయి. కన్నే ఫేవరెట్ కూడా. అండ్ నా ఫేవరెట్ డాగ్ ఇది, వండర్లా చెప్పాను కదా లాస్ట్ టైం ఎప్పుడు.
వండర్లాకి వెళ్ళినప్పుడు కష్టపడి సాధించాం అన్నమాట. ఇక్కడ అన్ని టెడ్డీ బేర్స్ బొమ్మలు ఇవన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి అమెజాన్ లో తీసుకున్నాను. హ్యాపీగా దీంట్లో అసలు ఎన్ని బట్టలు స్టోర్ చేసుకోవడానికి బాగుంది తెలుసా అబ్బా. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. దాని నిండా క్లాత్స్ అయితే అన్ని పట్టాయి. ఇవన్నీ డైలీ వేర్ లైక్ నైట్ డ్రెస్సెస్ ఇన్నర్ వేర్స్ అన్ని కూడా పట్టాయి అనమాట నాకైతే. సో చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది యూజ్ చేసుకోవడానికి. చూసారా అన్ని ఫుల్ బట్టలు పట్టేశాయి. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. మేబీ 3000 లోపలే వచ్చేసింది. చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. అండ్ ఇక్కడ ఎలాగో కూలర్ ఇరికించేసాయి, ఎందుకంటే ఇది స్మార్ట్ జోడీలో మాకు వచ్చింది కదా, ఇంకా అప్పటి నుంచి అలా దాన్ని కాపాడుతూ వచ్చా. సో నా రూమ్లో అస్సలు వాడను, కాకపోతే ఉంటుంది ఐరన్ టేబుల్. చాలా ఇర్రెగ్యులర్గా చాలా తప్పక మా మమ్మీ తిడితే వాడతాను అనమాట. సో ఇది నా బెడ్. సో ఇది నా ఫేవరెట్ బెడ్, నా బెడ్ కదా ఇష్. అన్నీ నీయేనా, నాకేముండవా? సో ఇది కూడా నికిడియా ఫర్నిచర్లోనే తీసుకుంది అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది. వీడికి తల ఊరికే కొట్టుకుంటుంటాడు అనమాట వాడు నేను ఇక్కడ పడుకున్నప్పుడు. సో అయితే చాలా అంటే చాలా దెబ్బలు తగలకుండా ప్రొటెక్టింగ్గా ఉందన్నమాట. అండ్ ఇది కూడా బ్లూ కలర్ బెడ్షీట్ తీసుకున్నాను, ఎందుకంటే వాల్కి మ్యాచ్ అవుతుందని చెప్పేసి, బ్లూలోనే ఉంటుందని చెప్పి. అండ్ ఇది నా ఫేవరెట్ బుక్, అంటే చదువుతూనే ఉన్నాను కొన్ని రోజుల నుంచి, అసలు కంప్లీట్ అవ్వట్లేదు. సో శివుడి గురించి ఫస్ట్ బుక్ అన్నమాట. శివుడి గురించి తెలుసుకుంటే 3 పార్ట్స్ ఉంటాయి, దాంట్లో ఇది ఫస్ట్ పార్ట్. సో ఆల్మోస్ట్ హాఫ్ చదివేశాను, ఇంకా చదవాలి. అందుకే ఇలా బెడ్ మీద పక్కన పెట్టుకొని ఉంటాను. వీళ్ళు లేనప్పుడు మాత్రమే చదువుకోగలను. సో ఇది బెడ్. నా కబోర్డ్లో వచ్చేసి మళ్ళీ కబోర్డ్ చూపించలేదు అంటారని చూపిస్తున్నా. సో బట్టలు, ఏ బట్టలు ఆర్టిస్టులు తెలిసిందే కదా, ఏం వెనకాల వేసారంటే బట్టలు వెనకాల వేస్తారు, మొత్తం బట్టలే ఉంటాయి అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సో దాంట్లో నువ్వు కూడా ఉంటావా? సో దీంట్లో అన్ని టీ షర్ట్స్, జీన్స్ అండ్ కింద అన్ని స్కర్ట్స్ పెట్టేశాను. సో ఈ కబోర్డ్లో వచ్చేసరికి మొత్తం చుడిదార్స్, కింద కుర్తాస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ కింద పెట్టేశాను అనమాట. చాలా కష్టపడి సర్దుకున్నా అబ్బా. లాస్ట్ హోమ్ టూర్ లాగా అందరు తిట్టుకున్నారని చెప్పి ఈ మధ్య కొంచెం ఓపిక తెచ్చుకొని సర్దుకున్నా. సో బెడ్రూమ్కి అటువైపు డ్రెస్సింగ్ రూమ్ కూడా చూపిస్తాను, వచ్చేయండి. సో పాత ఇంట్లో లాగే దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్కి డోర్ ఇచ్చారనమాట, డ్రెస్సింగ్ రూమ్ అంతా. సో దీంట్లోనే కనెక్ట్ అయి ఉండేసరికి కొన్నిసార్లు వాష్రూమ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది కొత్త వాళ్ళకైతే. సో ఇదంతా మన ఆస్థానం, మన సంసారం, మన చెత్త, మన చెదారం, మన అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి రెగ్యులర్గా నేను యూజ్ చేసే పర్ఫ్యూమ్స్, క్రీమ్స్, స్పెట్స్, తర్వాత కాంపాక్ట్ పౌడర్స్, నెయిల్ పాలిష్లు అన్నీ డైలీ రెగ్యులర్గా యూజ్ చేసి ఉంటాయి. ఇక్కడంతా వెస్ట్ బెల్ట్స్, డ్రెస్కి యూజ్ చేసేవి బెల్ట్లు కానీ లేకపోతే చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ దీంట్లో ఇలా హ్యాంగింగ్లో పెట్టేసుకొని ఉంటాం. అండ్ ఇక్కడ కబోర్డ్లో వచ్చేసి స్ట్రైట్నర్స్, ఇయర్ పాడ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ చైర్ అయితే నేను ఇదంతా గ్రే కలర్ ఉంది కాబట్టి వాంటెడ్లీ ఇది గ్రే కలర్ తీసుకున్నాను. సో గ్రే కలర్ ఉండాలని చెప్పి వాంటెడ్లీ తీసుకున్నా. అండ్ ఏదైతే వాల్ బ్లూ కలర్ ఉంది కదా, అందుకని చెప్పి బ్లూ కర్టన్స్ తీసుకున్నా. సేమ్ వైట్ షీడ్ కర్టన్స్ అయితే యూజ్ చేశాను అనమాట. ఇది కామన్గా అన్ని రూమ్స్లో రిపీట్ అవుతుంది. ఇది మాత్రం కలర్ చేంజ్ చేశాను, అంటే వాల్ పెయింట్కి. అండ్ తెలుసు కదా బాత్రూమ్, మరి బాత్రూమ్ చూపిస్తే బాగోదని అన్ని బాత్రూమ్లో చూపించట్లేదు. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్, కామన్గా ఏ ఉండాలో అవే ఉంటాయి బాత్రూంలో. సో వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ బాల్కనీ. సో ఇది నా రూమ్కి అటాచ్డ్ బాల్కనీ కూడా ఇచ్చారు రిచ్గా. కమ్ సో దాని మీద నిల్చో. సో ఇది ఆరామ్ చైర్, రెక్లైనర్ చైర్. హ్యాపీగా దీంట్లో కూర్చొని అప్పుడప్పుడు నా మూడ్ స్వింగ్స్ని బట్టి రిలాక్స్ అవుతుంటాను. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఎలాగో వీడు నాతో ఉండాలి కాబట్టి వాడు ఇక్కడ బీన్ బ్యాగ్లో కూర్చుంటారు. అండ్ చాలా చాలా ఇష్టపడి తీసుకున్నా హ్యాంగింగ్ ప్లాంట్స్. సో హ్యాపీగా మార్నింగ్ టైంలో అయితే ఇంత గ్రీన్గా కనిపిస్తుంది తెలుసా. ఇట్లా పొద్దున్న లేచి ఇక్కడికి రాగానే మంచి కలర్ఫుల్గా, కళ్ళకి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ఈ ప్లాంట్స్ని చూడగానే. కాకపోతే ఇవి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను, ఒకవేళ మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. సో నార్మల్గా మనీ ప్లాంట్స్, ఇదేమో హ్యాంగింగ్ ప్లాంట్ అన్నారు. దీనికైతే మంచి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట పొద్దున్నే, ఇట్లా మంచి బ్లాసమ్ లుక్లో. దీనికి కూడా పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. అండ్ హాఫ్ ఆఫ్ ది బాల్కనీ మీకు చూసేసి ఉంటారు. ఇటువైపు చూస్తే చిన్న టాయ్ షాప్ పెట్టాము మేము. ఎన్నున్నా సరిపో మాకే. ఇన్నున్న తర్వాత కూడా ప్రతిరోజు వాడు బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మమ్మీ నాకు ఒక బొమ్మ కొని, మమ్మీ నాకు బొమ్మ కొని అని వాడు టార్చర్ చేసి కొనుక్కుంటూనే ఉంటాడు. త్వరలోనే మేము బొమ్మల షాప్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము ఈష్పేడ్ మీద. వాడే ఓనరు, ఓకే? నువ్వే ఓనరు, నువ్వే సెకండ్ హ్యాండ్లో అమ్ముకో, ఓకేనా?
ఏంటో అబ్బా మరి పిల్లలకి ఎన్నున్నా సరిపో. సో ఇక్కడ అంటే ఎక్కువ స్టోరేజ్కి ఇవ్వలేదు కాబట్టి, ఇచ్చింది మాకు సరిపోవట్లేదు కాబట్టి టాయ్స్ అన్నీ తీసుకొచ్చి బాల్కనీలో పెట్టేశాము. సో అలా అప్పుడప్పుడు వాడికి నచ్చినవి అన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేస్తాడు, మళ్ళీ ఇవి తీసుకొచ్చి సద్దిలో పెడుతుంటాను కష్టపడి. అమ్మయ్య, ఇన్ని నెలలకు నా బరువు అంతా దిగిపోయింది. హోమ్ టూర్ చేసేసానన్న తృప్తి ఏదైతే ఉందో అది వచ్చిందన్నమాట. సో ఇంకేమైనా చూపించలేదా? మ్యాక్సిమం అన్నీ చూపించేసాం. సో చూసారు కదా, హోప్ సో అందరూ చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు హోమ్ టూర్ అని. సో ఫైనల్లీ హోమ్ టూర్ చేశాను, కాకపోతే కొత్త ఇల్లు కొనుక్కున్నానని మాత్రం అసలు అనుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇది రెంటెడ్ హౌసే. కాకపోతే చెప్పాను కదా, వీడి స్కూల్ కోసం దీనికోసం తప్పలేదు షిఫ్ట్ అవ్వడం. సో ఫైనల్లీ ఈ వీడియో అందరికి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఏవైనా నచ్చి ఉంటే వాటి లింక్స్ కావాలంటే డెఫినెట్గా నేను కామెంట్లో మెన్షన్ చేస్తాను. మీకు కావాలంటే మ్యాక్సిమం అమెజాన్లోనే ఆర్డర్ చేసి తీసుకున్నవి, స్పెషల్గా ఇది కస్టమైజ్ అయితే చేపించినవి కాదు, కామన్గా దొరికేవే. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిరీస్ వాల్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్. సే బాయ్. లవ్ యూ చెప్పు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సరే చెప్పు కరెక్ట్ చెప్పు. సిరీస్ వరల్డ్ మామూలు టోన్లో చెప్పు. సిరీస్ వరల్డ్. మా ఇల్లు నచ్చిందా అడుగు. అంతేనా? సో బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.